బిఎల్ఎస్సి సెమ్ 1లో వచ్చేసి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 7 సబ్జెక్టులు వచ్చేసి 4 సబ్జెక్ట్స్ వచ్చేసి థియరీ, 3 అంటే 4 వచ్చి 5 వచ్చేసి థియరీ ఉంటుంది. 7 వచ్చేసి 2 వచ్చేసి ఒకటేమో ప్రాక్టికల్ ఉంటుంది, ఇంకోటి థియరీ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది. అవి సబ్జెక్ట్స్ ఏంటి అనేది చూద్దాం మనం. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐసి ప్రొఫెషనల్స్, అంటే ఇది వచ్చేసి 60 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ సబ్జెక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ ఎల్ఐసి, ఇది 60 మార్క్స్కి ఉంటుంది. అండ్ థర్డ్ కంప్యూటర్ స్కిల్స్, ఫోర్త్ స్కాలరీ కమ్యూనికేషన్స్, అండ్ ఫిఫ్త్ లైబ్రరీ అండ్ సొసైటీ, అండ్ సిక్స్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్, అండ్ సెవెంత్ లైబ్రరీ క్లాసిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్, పబ్లిక్ రిలేషన్స్, స్కాలరీ కమ్యూనికేషన్, లైబ్రరీ సొసైటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ 5 సబ్జెక్ట్స్ క్వశ్చన్ పేపర్ చూపిస్తాను. తర్వాత కంప్యూటర్ స్కిల్స్ అండ్ లైబ్రరీ క్లాసిఫికేషన్. ఈ కంప్యూటర్ స్కిల్స్ అండ్ లైబ్రరీ క్లాసిఫికేషన్స్ అనేవి మనకి యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ షెడ్యూల్ వైజ్గా ఇస్తారు. ఇవి ఏంటంటే ఫస్ట్ అయినా పెట్టవచ్చు, లేదంటే ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత అయినా ఇవ్వచ్చు. సో ఇవి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే వీటికి మనం రాయడానికి ఉంటుంది. మన హాల్ టికెట్లో వచ్చేసి ఇంగ్లీష్, పబ్లిక్ రిలేషన్స్, కంప్యూటర్ స్కిల్స్, స్కాలర్ కమ్యూనికేషన్, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అండ్ లైబ్రరీ సొసైటీ, వీటి వరకు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓవరాల్గా అన్నీ చూసేద్దాం, బట్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్, ఇది వచ్చేసి మనకు వచ్చేసి 60 మార్క్స్కి ఉంటుంది. 2 hours ఓన్లీ, టైం వచ్చేసి 2 hours. ఈ 60 మార్క్స్లో 24 మార్క్స్ వస్తే మనం పాస్, 24 బిలో వస్తే ఫెయిల్ అయినట్టే. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఇలా ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ ఏ చూసుకుందాం. సెక్షన్ ఏలో వచ్చేసి 3 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ వన్ వచ్చేసి 6 మార్క్స్, అంటే 3 into 16 18 మార్క్స్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. సెక్షన్ ఏ వచ్చేసి 6 మార్క్స్ 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 6 క్వశ్చన్స్లో మనం అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే, ఎనీ 3. చూడండి ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ దేర్, అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్స్, వాట్ ఈజ్ ఫార్ములా కమ్యూనికేషన్, వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఫార్ములా రైటింగ్, ఎక్స్ప్లెయిన్ 3 stages ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ రైటింగ్, వాట్ ఈజ్ ఫంక్షనేషన్, రైట్ అబౌట్ 5 మేజర్ ఫంక్షన్ మార్క్స్, డిస్కస్ ది ఫార్మాట్ ఆఫ్ అన్ ఈమెయిల్. సో ఈ 6 క్వశ్చన్స్కి మనం రాసేదల్లా ఓన్లీ 3 క్వశ్చన్సే. 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామంటే 6 మార్క్స్, 3 into 6 18 మార్క్స్. ఇది వచ్చేసి సెక్షన్ ఏ. తర్వాత సెక్షన్ బి. సెక్షన్ బిలో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 3 క్వశ్చన్స్ కల్లా ఏ అండ్ బి ఇస్తాడు. ఈ ఏ అండ్ బిలో ఇప్పుడు 7th క్వశ్చన్ ఉంది. డిఫైన్ పాలసీ, ఎక్స్ప్లెయిన్ ది బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ పాలసీ, అండ్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ హెల్డ్ ఇన్ ఏ లైబ్రరీ. ఈ ఏ అండ్ బిలో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. అండ్ ఈచ్ క్వశ్చన్ ఈజ్ 10 మార్క్స్, అంటే 3 క్వశ్చన్స్ 3 10 30 మార్క్స్. తర్వాత 8 క్వశ్చన్లో ఏ అండ్ బిలో ఏదైనా ఒకటి రాయాలి. అండ్ 9th క్వశ్చన్, 9th క్వశ్చన్లో కూడా ఏ అండ్ బి ఇస్తాడు. ఈ ఏ అండ్ బిలో ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. తర్వాత సెక్షన్ సి. సెక్షన్ సిలో వచ్చేసి 12 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అంటే 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఏదైనా 1 క్వశ్చన్ రాస్తే చాలు. ఈ 1 క్వశ్చన్ కూడా 30 lines ఎబో రాయాలి. సో 10th or 11th క్వశ్చన్లో ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే 12 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్. సో ఇది ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ ఇన్ ఎల్ఐసి. సేమ్ ఇది కూడా 60 మార్క్స్కి ఉంటుంది. 2 hours టైము అండ్ 24 మార్క్స్ పాస్. సేమ్ ప్యాటర్న్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ప్రీవియస్.
సెక్షన్ ఏలో కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్లో మనం చూజ్ చేసుకొని ఏదైనా 3 క్వశ్చన్స్ రాస్తే చాలు. ఈ 3 × 16 18 మార్క్స్. అండ్ సెక్షన్ బిలో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఏ అండ్ బి ఉంటుంది. ఏ అండ్ బిలో మనం ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. ఇప్పుడు 7th క్వశ్చన్ ఉంది. 7th క్వశ్చన్స్లో ఏ అండ్ బి ఇచ్చిండు. ఈ ఏ అండ్ బిలో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం 2 మీడియంలో క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు కదా, డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ది సొసైటీ. సమాజంలో భావప్రసార ప్రాముఖ్యతను చర్చించండి. రైట్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ మీడియా. ప్రసార సాధనాల వర్గీకరణ గురించి రాయండి. ఈ రెండిట్లో మనం ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. అలాగే 8th క్వశ్చన్ 8లో ఏ అండ్ బి ఇచ్చిండు. ఈ ఏ అండ్ బిలో మనం ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. అలాగే 9th క్వశ్చన్ కూడా ఏ అండ్ బి ఇస్తాడు. ఏ అండ్ బిలో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ సెక్షన్ సిలో ఏంటంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. 12 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మీడియా రోల్ ఇన్ లైబ్రరీ మూవ్మెంట్. గ్రంథాలయ ఉద్యమంలో ప్రసార సాధనాల ప్రాముఖ్యతను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ లైబ్రరీ యాక్టివిటీ దట్ ప్రమోట్స్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ. గ్రంథాలయంలో పౌర సంబంధాల పెంపుకు సంబంధించిన గ్రంథాలయ కార్యక్రమాలను వివరించండి. సో ఈ 2 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి స్కాలరీ కమ్యూనికేషన్స్. సో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మన ప్రీవియస్ అంటే జూలై 2025 బిఎల్ఎస్సి సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ జరిగినవి. సో ఆ క్వశ్చన్ పేపర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి స్కాలరీ కమ్యూనికేషన్ కూడా 60 మార్క్స్కి ఉంటుంది. 2 hours టైము. పాస్ మార్క్స్ వచ్చేసి 24 మార్క్స్. సో సెక్షన్ ఏ 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎనీ 3 క్వశ్చన్స్ రాయాలి. 3 × 6 18 మార్క్స్. 1 2 3. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ స్కాలరీ కమ్యూనికేషన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అకాడమిక్ జనరల్స్ విధులు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అకాడమిక్ జనరల్స్ విధులు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ యొక్క స్వరూపం, స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్టికల్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ప్లగరిజం. అండ్ 5th క్వశ్చన్ రివ్యూస్. అండ్ 6th క్వశ్చన్ వెబ్ 2.0. అండ్ సెక్షన్ బి వచ్చేసి సేమ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 6 అంటే ఏ అండ్ బి ఇస్తాడు. ఏ అండ్ బిలో మనం ఏదైనా 1 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. 7th 8th 9th సేమ్ 8 క్వశ్చన్. ఈ 7th 8th 9thలో ఏదైనా మనం ఏఆర్బి రాసి అలా 3 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది సెక్షన్ బి. ఒకసారి చూద్దాం క్వశ్చన్స్ అంటే 7th ఏ డిస్కస్ ది ఛానల్ ఆఫ్ స్కాలరీ కమ్యూనికేషన్ ఛానల్ గురించి రాయము. అండ్ 7th బి డిస్కస్ ది కాంపోనెంట్స్ ఆఫ్ స్కాలరీ కమ్యూనికేషన్ కాంపోనెంట్స్ గురించి రాయండి. అండ్ 8th ఏ డిస్కస్ ది ఓపెన్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ విత్ స్పెషల్ రిఫరెన్సెస్ టు ఇండియా. ఓపెన్ యాక్సెస్ ఇనిషియేటివ్ గురించి రాస్తూ ఇండియాలో వీటిపై సమగ్రంగా రాయండి. అండ్ 8th బి వాట్ ఈజ్ ఎన్ అబ్స్ట్రాక్ట్. డిస్కస్ ది స్టెప్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఎన్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏమిటి, అబ్స్ట్రాక్ట్ను ఏ విధంగా తయారు చేస్తారో వివరించండి. సో 9th క్వశ్చన్ వాట్ ఈజ్ ప్లగరిజం, క్యాజెస్ అండ్ హౌ టు అవాయిడ్ ది ప్లగరిజం అంటే ఏమిటి, దానికి కారణాలు మరియు ఏ విధంగా ప్లగరిజం రాకుండా చర్యలు చేపట్టవచ్చు. అండ్ 9th బి రైట్ అండ్ ఈజీ అండ్ ఆన్ ఓపెన్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ అంటే ఓపెన్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ పైన రాసాన్ని రాయండి అంటుంది. సో అండ్ సెక్షన్ సిలో కూడా 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవైనా
ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. ఇది 12 మార్క్స్. సో రోల్ ఆఫ్ లైబ్రరీ ఇన్ ది కాన్టెక్స్ట్ ఆఫ్ చేంజింగ్ స్కాలరీ కమ్యూనికేషన్. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క విభాగంలో గ్రంథపాలకుల పాత్రను వివరించండి. అండ్ 11th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఈజీ అండ్ ఎలక్ట్రిక్ జర్నల్స్ అండ్ డేటాబేస్ ఫర్ ప్రజెంట్ సినారియో. అంటే ఎలక్ట్రానిక్ జర్నల్స్ డేటాబేస్ పైన సమగ్రమైన వ్యాసాన్ని ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాయండి. సో ఇది క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి లైబ్రరీ అండ్ సొసైటీ, అంటే గ్రంథాలయ సమాజం తెలుగులో. సేమ్ ఇది కూడా లైబ్రరీ అంటే లైబ్రరీ అండ్ సొసైటీ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. 3 hours టైము, 40 మార్క్స్ రావాలి. పాస్ వచ్చేసి 40 మార్క్స్ రావాలి. అండ్ సెక్షన్ ఏ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో మనం ఏదైనా 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్. అండ్ ఒకటి సమాచార గ్రంథాలయాలు, పౌర గ్రంథాలయాలు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి RRRLF. అండ్ 4th క్వశ్చన్ వచ్చేసి గ్రంథాలయ శిస్తు. అండ్ 5th క్వశ్చన్ 5G కమిటీ. అండ్ 6th అస్లిక్. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి సమాచార సమాజం. అండ్ 8th న్యాయబద్ధ డిపాజిట్. ఓన్లీ సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి, 10 కాదు, ఓన్లీ 8. 8లో మనం ఏదైనా 5 క్వశ్చన్స్ రాస్తే 5 4 అది 20 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. సెక్షన్ బి వచ్చేసి 5 మార్క్స్, అంటే 5 క్వశ్చన్స్ రాయాలి, 12 మార్క్స్. 5 12 60 మార్క్స్ క్వశ్చన్. సెక్షన్ బి వచ్చేసి 60 మార్క్స్. అంటే ఇచ్చిన వాటిలో ఏదైనా మనం 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అండ్ ఈ నైన్త్లో కూడా అండ్ 2 ఉంటాయి, ఏ అండ్ బి ఉంటుంది. సో వాటిలో ఏదైనా మనం ఒకటి రాస్తే చాలు. అండ్ 10th ఏ అండ్ బి ఏదైనా ఒకటి రాస్తే చాలు. ఒకసారి 9th క్వశ్చన్ చూద్దాము. ఇట్లా అనగానేమి, దాని లక్షణాలు, సంస్థాగత నిర్మాణం, కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరించండి. ఇంగ్లీష్ వచ్చేది వాట్ ఈస్ ఇప్లా, డిస్కస్ బ్రీఫ్లీ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అండ్ యాక్టివిటీస్. అండ్ ప్రాచీన మధ్యయుగాలలో గ్రంథాలయ అభివృద్ధిని క్లుప్తంగా వివరించండి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ది డెవలప్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ అన్ ఎక్స్టెంట్ అండ్ మెడివల్ పీరియడ్స్ ఇన్ ఇండియా. అలాగే 10th క్వశ్చన్ అండ్ 11th క్వశ్చన్. 10th క్వశ్చన్ వచ్చేసి డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ ప్రతిపాదించిన గ్రంథాలయ పంచసూత్రాలను పేర్కొని ప్రథమ సూత్ర ఆచరణాత్మకతను చర్చించండి. అండ్ దాంట్లో బి సమాజ మార్పులకు గ్రంథాలయం ఒక సాధనం, చర్చించండి. అండ్ 11th గ్రంథాలయ చట్టం అనగానేమి, దాని ఆవశ్యకత, ప్రయోజనాలను, విధులను తెలపండి. అండ్ దాంట్లో సెకండ్ వన్ గ్రంథాలయ సమాచార శాస్త్ర వృత్తికి నీతి శాస్త్ర నియమావళి ప్రాముఖ్యతను తెలపండి. అండ్ 12th క్వశ్చన్ వచ్చేసి భారతదేశ గ్రంథాలయ అభివృద్ధిలో ప్రభుత్వ పాత్రను చర్చించండి. అండ్ 12thలో బి గ్రంథాలయ అభివృద్ధిలో APLA పాత్రను వివరింపము. అండ్ 13 ఏ 1967 నాటి పుస్తకాల నమోదు చట్టంలోని ప్రధాన నిబంధనలను విమర్శంగా పరిశీలించండి. అండ్ 13లో బి సమాచార హక్కు చట్టం అనగానేమి, గ్రంథాలయ సమాచార కేంద్రాలకు దీనిని అమల్లో ఇమిడి ఉన్న అంశాలను వివరించండి. అండ్ సెక్షన్ సిలో వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా ఒక క్వశ్చన్కి రాస్తే సరిపోతుంది, 20 మార్క్స్. జాతీయ గ్రంథాలయం అనగానేమి, దాని యొక్క విధులు, సేవలు వివరించండి. తర్వాత భారతదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రంథాలయ ఉద్యమం గురించి, వాస్తవ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమంపై సమగ్రంగా తెలపండి. ఈ 20 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి మినిమం 50 లైన్స్ అబౌవ్ ఉండాలి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సేమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా 100 మార్క్స్, 3 hours టైమ్, 40 మార్క్స్ ఈజ్ పాస్. సెక్షన్ ఏ
అంటే 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు, 5 4 20 మార్క్స్. అండ్ క్వశ్చన్స్ టాబ్లెట్ కంప్యూటర్, CPU, ఇంటిగ్రేట్ సాఫ్ట్వేర్ ప్యాకేజీ, యూజ్ గ్రూపులు అండ్ GUI బ్రౌజర్స్. 5th క్వశ్చన్. అండ్ 6th క్వశ్చన్ వచ్చేసి డిజిటల్ సంతకం. అండ్ 7th క్వశ్చన్ బ్యాచ్ ప్రాసెసింగ్. అండ్ 8th క్వశ్చన్ వచ్చి వర్చువల్ గ్రంథాలయాలు. ఈ 8th ఏదైనా 5 రాస్తే చాలు. అండ్ సెక్షన్ బి వచ్చేసి 9A B. అంటే ఏబిలో ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే చాలు. ఐటీ పరిమాణామ క్రమాన్ని వివరించండి. ఆపరేట్. అండ్ బి 9th B ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి, దాని విధులను వర్ణించండి. అండ్ 10th A గ్రంథాలయ సమాచార కేంద్రాల్లో ఐటీ వినియోగాన్ని వివరించండి. అండ్ 10th B ఈమెయిల్ అంటే ఏమిటి, ఈమెయిల్కు ఉపయోగించడంలో సోపానాలను తెలపండి. అండ్ 11th A ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ముఖ్య లక్షణాలను వర్ణించండి. అండ్ 11th B వెబ్ 2.0 అంటే ఏమిటి, వెబ్ 1.0 ఎలాంటి తేడాలను కలిగి ఉందో తెలపండి. అంటే బోత్ వెబ్ 2.0కి అండ్ వెబ్ 1.0కి మధ్య తేడాలను వివరించాలి. ఫస్ట్ వెబ్ 2.0 అంటే ఏమిటి రాసిన తర్వాత వెబ్ 2.0 వెబ్ 1.0కి మధ్య డిఫరెన్స్. అండ్ 12th A సాఫ్ట్వేర్ ప్యాకేజీల అనువర్తనాల్లోని రకాలను తెలిపి ఏదైనా ఒక ప్యాకేజ్ గురించి వివరించండి. అండ్ 12th B భారతదేశంలోని లైబ్రరీ నెట్వర్కింగ్ సంబంధం వివరించండి. అండ్ 13 A ఏవైనా 2 డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ల లక్షణాలను గురించి వివరించండి. అండ్ 13 B డేటా భద్రత, డేటా గోప్యతల పైన ఒక వ్యాసం రాయండి. సో అండ్ సెక్షన్ సి సేమ్ 20 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఈ 20 మార్క్స్ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2లో ఏదైనా ఒకటి రాస్తే చాలు. అంటే ఇక్కడ డైరెక్ట్గా 14లో A అండ్ B ఇచ్చిండు. సో ఈ A అండ్ Bలో ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే చాలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనగానేమి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగాలను వివరించండి. అండ్ 14B డిజిటల్ లైబ్రరీ అనగానేమి, వాటి యొక్క ముఖ్య లక్షణాలు మరియు సర్వీసెస్ను వివరించండి. ఈ 14A అండ్ Bలో ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రంథాలయ వర్గీకరణ సిద్ధాంతం అండ్ ప్రయోగం, లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్. ఇది వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. 3 అవర్స్ టైము. ఈ 3 అవర్స్లో వచ్చేసి హాఫ్ టైం వచ్చేసి థియరీ పైన, హాఫ్ టైం వచ్చేసి ప్రాక్టీస్ పైన. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ ఏ అనేది ప్రాక్టీస్ టైప్లో ఉంటుంది. ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. ఈ 50 మార్క్స్ ఏంటంటే మనకు వచ్చేసి 16 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 16 క్వశ్చన్స్లో ఏవైనా 10 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తే చాలు. మనం కష్టపడాల్సింది ఏమీ ఉండదు. ఈ 10 క్వశ్చన్స్ వచ్చేసి మనకి UDC బుక్స్ అని 4 ఇస్తారు. ఆ 4 బుక్స్లో చూసి మనం ఎక్కడ ఉన్నాయో ఆన్సర్ అని చర్చ చేసుకొని మనం ఐడెంటిఫై చేసుకొని ఈ 4 అంటే 10 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్థిక శాస్త్ర గంధ చూచి. ఇదేంటంటే కోడింగ్ టైప్లో ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 330.09 ఇస్తాను కదా. సో ఇవేంటంటే కోడింగ్ టైప్లో ఉంటుంది. ఈ కోడింగ్ టైప్ని మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. ఈ అంటే ఆర్థిక శాస్త్ర గ్రంథ చూసి అంటే ఈ కోడింగ్ నెంబర్ ఎక్కడ ఉంది అంటే UDC 4 బుక్స్లో ఏ బుక్లో ఉంది ఏంటనేది మనం చూసుకొని వెరిఫై చేసుకొని అప్పుడు దీనిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ జీవిత బీమా ప్రాముఖ్యత. అండ్ థర్డ్ క్వశ్చన్ గోధుమకు కీటక తెగుళ్ళు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఉర్దూ ఆంగ్ల నిఘంటువు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ హిందీ చిన్న కథలు. అండ్ సిక్స్త్ తత్వశాస్త్రం పరిచయం. అండ్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ చరిత్ర. అండ్ ఎయిత్ క్వశ్చన్ జైన మతం. అండ్ నైన్త్ క్వశ్చన్ గ్రంథపాలకులకు కంప్యూటర్ సైన్స్. 10th క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టం. అండ్ 11th క్వశ్చన్ స్కూల్ ఆఫ్ హైజెబెండ్స్ అంటే ఫ్రెంచ్ నాటకం. అండ్ 12th టీవీ మరమ్మతులు. అండ్ 13th క్వశ్చన్ వచ్చేసి రష్యాలో భారతీయులు. అండ్ 14th సాంఘిక శాస్త్రాల సర్వస్వం.
అండ్ 15 భారతదేశంలో అతి ముఖ్యమైన నిరుద్యోగ సమస్య. అండ్ 16 పిల్లల్లో గుండె సమస్యలు. ఈ 16 క్వశ్చన్స్కి వచ్చేసి మనకి ఇచ్చిన బుక్ అంటే యూడిసి బుక్స్ ఇస్తారు. యూడిసి బుక్స్లో మనము 10 క్వశ్చన్స్కి అవి చూస్తూ వాటిలో ఆన్సర్ ఐడెంటిఫై చేసి 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అండ్ సెక్షన్ బి ఇది వచ్చేసి థియరీ. సెక్షన్ బి అండ్ సి అనేది థియరీ పార్ట్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ అంటే 3 క్వశ్చన్స్ ఇస్తాడు. వాటిలో ఏ అండ్ బి ఇస్తాడు. ఏ అండ్ బిలో ఏదైనా ఒకటి రాస్తే చాలు. 3, 10, 30 మార్క్స్కి సెక్షన్ బి ఉంటుంది. ఒకసారి చూద్దాము. సెక్షన్ బి వచ్చేసి 17th ఇంట్లో ఏ అండ్ బి ఇచ్చిండు. ఏ అండ్ బిలో మనం ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే చాలు. అంటే 17A వర్గీకరణ పథకాల జాతుల గురించి వివరించండి. 17B DCC 23 గల పట్టికల గురించి వివరించండి. అంటే 17A కానీ 17B కానీ ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. అలాగే 18th కూడా ఏ అండ్ బి ఇచ్చిండు. ఏ అండ్ బిలో ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. అంటే విస్తృత స్త్రీల వర్గీకరణ పథకం ఈసీ గురించి వివరించండి. యూడిసి ముఖ్యాంశాలను వివరించండి. సో తర్వాత 19th ఏ సంకేతపు రకాలు లక్షణాల గురించి వివరించండి. 19th బి సామాన్య లక్షణాల గురించి సంక్షిప్తంగా వివరించండి. ఇది వచ్చేసి థియరీ పార్ట్, అంటే మనం థియరీ టైప్లో రాయాలి. సో వాటి తగ్గట్టు ఆన్సర్స్. అండ్ సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా ఒక క్వశ్చన్కి రాస్తే చాలు. దానికి వచ్చేసి 20 మార్క్స్. 20 క్వశ్చన్ అనుకూల క్రమ సూత్రాలను వివరించింది. 21 వర్గీకరణ ఆవశ్యకత ప్రయోజనాలను వివరించండి. ఓకేనా. ఇది లైబ్రరీ క్లాసిఫికేషన్ అనేది. మనం లైబ్రరీ క్లాసిఫికేషన్లో ఓన్లీ ఏ సెక్షన్ వారికే యూడిసి బుక్స్ యూజ్ చేసుకొని ఆన్సర్స్ చేస్తాము. అండ్ బి సెక్షన్, సి సెక్షన్ అనేది మనం ఓన్గా థియరీ టైప్లో వాడి క్వశ్చన్స్కి తగ్గట్టు ఆన్సర్స్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఏ సెక్షన్ వారికే మనం యూడిసి బుక్స్ యూజ్ చేసుకొని ఆన్సర్స్ చేయాలి. మిగతా బి అండ్ సి అనేది మనం ఓన్గా థియరీ టైపు రాయాలి. సో లాస్ట్ వన్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. అంటే దిస్ ఈజ్ ప్రాక్టికల్. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది ఓన్లీ 60 మార్క్స్. 2 hours 24 ఈజ్ ద పాస్. సేమ్ ఇది వచ్చేసి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది. మనం సెక్షన్ ఏ వచ్చేసి థియరీ ఉంటుంది. సెక్షన్ సి వచ్చేసి థియరీ ఉంటుంది. సెక్షన్ బి అలా మనము ప్రాక్టికల్ టైప్ చేయాలి. అంటే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి ప్రాక్టికల్ అంటే ఎలా అనేది ఫస్ట్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెక్షన్ ఏ చూద్దాం. సెక్షన్ ఏ వచ్చేసి 6 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం వాటిల్లో ఏవైనా 3 రాస్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్, ఎంఎస్ ఆఫీస్ సూట్లో ఉన్న ముఖ్య విభాగాలు తెలియజేయండి. సెకండ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ముఖ్య లక్షణాలను వివరించండి. అండ్ థర్డ్ క్వశ్చన్, ప్రధాన ఇన్పుట్ మరియు అవుట్పుట్ భాగాలను గురించి వివరించండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్, సోషల్ మీడియా అనగానేమి. తగిన ఉదాహరణలు పేర్కొనండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, వివిధ రకాల మెమోరీలను గురించి వివరించండి. అండ్ సిక్స్త్, జీమెయిల్ అనగానేమి, దాని లక్షణాలను తెలపండి. సో ఈ 6 క్వశ్చన్స్లో మనం ఏదైనా 3 క్వశ్చన్స్ రాస్తే చాలు. ఎనీ 3. సో 3 × 6 = 18. సో దీంతో సెక్షన్ ఏ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ బి అనేది మనం ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ మనకి ఏంటంటే సిస్టమ్ ఇస్తారు. మనకు సిస్టమ్ ఇస్తే డెస్క్టాప్ పైన మన అడ్మిషన్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ, మన హాల్ టికెట్ నెంబరే మన అడ్మిషన్ నెంబర్ అవుతుంది కదా. మన అడ్మిషన్ నెంబరే హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. సో మన అడ్మిషన్ నెంబర్తో మనం ఒక కొత్తగా డెస్క్టాప్ పైన ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మన నెంబర్తో ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెక్షన్ బిలో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 3లో ఏ అండ్ బి ఇస్తాడు. 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 3లో వచ్చేసి ఏ అండ్ బి ఇస్తాడు. ఆ ఏ అండ్ బిలో మనం ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే చాలు. అంటే ఫస్ట్ మొత్తం మనం టోటల్గా 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటంటే ప్రాక్టికల్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇది మనము సిస్టమ్ మీద చేయాల్సి వస్తుంది. సిస్టమ్ మీద మనం చేసిన దాన్ని
మనకు డెస్క్టాప్ మీద మనకి ఏదైతే మన ఫోల్డర్ ఉంటుందో ఆ ఫోల్డర్లో మనం సేవ్ చేయాలి. సో 7th A అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది సెక్షన్ బి ఏంటంటే ఫస్ట్ మనకు ఒక సిస్టమ్ ఇస్తారు. ఆ సిస్టమ్ పైన డెస్క్టాప్ పైన మన హాల్ టికెట్ నెంబర్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మనము 3 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా అయితే చేసామో చేసిన డేటా మొత్తం ఆ ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టాలి. సో సెక్షన్ బి అనేది ఇంతే. సో 7th A ఎస్ఆర్ రంగనాథన్ రాసిన 5 Laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ సెకండ్ ఎడిషన్ అనే పుస్తకం లభ్యత గురించి హైదరాబాద్లోని 5 పుస్తక విక్రేతలకు హిమాలయ, కళ్యాణి, పంకజ్, ఈఎస్ఎస్ యూనివర్సిటీ మొదలుగున్న వారు ఒక ఉత్తరం పంపండి మెయిల్ మెర్జ్ విధానాన్ని ఉపయోగించి. సో మెయిల్ మెర్జ్ విధానాన్ని ఉపయోగించి వీళ్ళకి ఒక లెటర్ రాస్తున్నట్టు మనం క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేసింది దాన్ని మనకైతే డెస్క్టాప్ మీద ఏదైతే ఫోల్డర్ ఉంటుందో ఆ ఫోల్డర్లో సేవ్ చేస్తే 7th క్వశ్చన్ అయితే కంప్లీట్. సో 7th B 5th and 6th of October 2020 తేదీలో మీరు నిర్వహించే బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ అకాడమిక్ లైబ్రరీస్ అనే అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానిస్తూ ఒక ఆకర్షణీయమైన ఆహ్వాన పత్రికను MS వర్డ్ ఉపయోగించి తయారు చేయండి. సదస్సు డైరెక్టర్ మరియు చీఫ్ ప్రాటిని మీరే ప్రతిపాదించండి. వివిధ హంగులు మరియు చిత్రాలను ఉపయోగించి ఆకర్షణీయంగా తయారు చేయండి. సో MS వర్డ్ ఉపయోగించి మనం ఒక లెటర్ తయారు చేయాలి. ఆ లెటర్ ఏంటంటే మనం తయారు చేసిన లెటర్ మనము డెస్క్టాప్ పైన మన ఏదైతే ఫోల్డర్ ఉంటుందో ఆ ఫోల్డర్లో మాత్రమే సేవ్ చేయాలి. సో 7th ABలో ఏదైనా ఒక రాస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్లో వచ్చేసి కింది వివరాలతో MS Excelలో పుస్తకాల కొనుగోలు పట్టికను రూపొందించండి. సో మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ యూజ్ చేసుకొని మనం ఒక పుస్తకాల కొనుగోలు అనే పట్టికను మనం ప్రిపేర్ చేయాలి ఓన్గా సిస్టమ్ మీద. సో మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో దాన్ని మనకిచ్చిన డెస్క్టాప్ ఫోల్డర్ పైన సేవ్ చేయాలి. సో అంటే పట్టిక ఇచ్చిండు. ఈ పట్టిక బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అంటే సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములాలు మరియు ఫంక్షన్లను ఉపయోగించి మొత్తం పుస్తకాల సంఖ్య, సరాసరి పుస్తకాల సంఖ్య మరియు ర్యాంకును ప్రతి గ్రంథాలయానికి పేర్కొనండి. సో వీటిని ఉపయోగించి మనం ఒక టేబుల్ తయారు చేయాలి. ఆ తయారు చేసిన టేబుల్ మన డెస్క్టాప్లో ఉన్న ఫోల్డర్ మీద వేయాలి. తర్వాత B గ్రంథాలయ పుస్తక కొనుగోలును చూపించే బార్ రేఖా చిత్రాన్ని రూపొందించండి. అంటే ఈ టేబుల్ని యూజ్ చేసుకొని మనం ఒక బార్ రేఖా చిత్రము డ్రా చేస్తే ఆ డ్రా చేసిన దాన్ని సేవ్ చేసి మన ఫోల్డర్లో సేవ్ చేస్తే సరిపోతుంది. అండ్ 9th A వివిధ రకాల గ్రంథాలయాలు, విద్యాపరమైన గ్రంథాలయాలు, పౌర గ్రంథాలయాలు మరియు ప్రత్యేక గ్రంథాలయాలపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించండి. ఆ గ్రంథాలయ యొక్క లక్షణాలు మరియు విధులను పేర్కొనండి. వర్డ్ ఆర్ట్ మరియు చిత్రాలను ఉపయోగించి సైడ్లను ఆకర్షణీయంగా తయారు చేయండి. అంతర్జాల ఇంటర్నెట్ నుండి కావాల్సిన సమాచారాన్ని సేకరించాలి. అంటే మన నెట్ యూజ్ చేసుకొని కూడా మనకు కావాల్సిన సమాచారాన్ని పొందుపరచుకోవచ్చు. సో 9th A ఇది. 9th B WCB సిరియస్ 5 గూగుల్ బుక్స్లలో books.google.comలో శోధించండి. ఏవైనా 5 పుస్తకాల యొక్క రచయిత, గ్రంథనామం, ప్రచురణ స్థలం మరియు సంవత్సరం మరియు ప్రచురణకర్త పేరు వంటి వివరాలను సేకరించి టెక్స్ట్ ఫైల్లో ఉంచి మీ ఫోల్డర్లో సేవ్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం ఒక రచయిత, గ్రంథనామం, ప్రచురణ స్థలం మరియు సంవత్సరం మరియు ప్రచురణకర్త పేరు వాళ్ళ వివరాలను మొత్తము సేకరించి మనకిచ్చిన ఫోల్డర్లో సేవ్ చేయాలి. సో 9th B సెక్షన్ B అనేది ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే ఈ 3 క్వశ్చన్స్కే మనం ఆన్సర్ చేయాలి. అంటే వాటిలో A and B ఉంటుంది కాబట్టి A and Bలో ఏదైనా ఒక A కానీ B కానీ ఆన్సర్ చేసి మనమే ఓన్గా సిస్టమ్ మీద క్రియేట్ చేసుకోవాలి. చేసి మనం చేసిన డేటాను మన ఫోల్డర్లో సేవ్ చేస్తే సో సెక్షన్ B అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సెక్షన్ C వచ్చేసి డిఫైన్ కంప్యూటర్, ఎక్స్ప్లెయిన్ ది కంప్యూటర్ పార్ట్స్ విత్ బ్లాంక్ డయాగ్రామ్. అంటే సెక్షన్ C వచ్చేసి మళ్ళీ థియరీ టైప్లో
రాయాలి. మన ఆన్సర్ షీట్ మీద థియరీ టైప్లో రాయాలి. అంటే కంప్యూటర్ని నిర్వచించి బ్లాక్ డయాగ్రామ్ సాయంతో కంప్యూటర్ భాగాలను వివరించండి. తర్వాత 11th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డిజైన్. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించే విధానాన్ని వివరించండి. సో సెక్షన్ సిఐలో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే చాలు. సో ఇది థియరీ టైపే రాయాలి మనం ఆన్సర్ షీట్ మీద. ఓన్లీ సెక్షన్ బి ఒకటే మనం సిస్టంలో చేయాలి. సెక్షన్ ఏ అండ్ సి అనేది మనకి ఇచ్చిన బుక్లెట్ ఆన్సర్ షీట్ మీద మనం థియరీ టైప్ రాయాలి. అర్థమైందా? ఇది బిఎల్ఎస్సి సెమ్ 1 ఎగ్జామ్ పేపర్. ఇదండి బిఎల్ఎస్సి సెమిస్టర్ 1కి సంబంధించి సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి, వాటి పేపర్ ఎలా ఉంటుంది అనేది చూశారు కదా. ఇంక మీకు మరిన్ని బిఎల్ఎస్సి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను, ఎనీ టైం కాల్ చేయవచ్చు. సో సెమిస్టర్ 1 అనేది టోటల్గా 540 మార్క్స్ ఉంటే యావరేజ్గా 50% అయినా స్కోర్ చేయాలి. సో థ్యాంక్ యూ.